ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది యాసంగిలో వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో 10.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని కూడా అధికారులు అంచనా వేశారు. కల్లాల్లో వడ్లు ఆరబోసి కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా శనిగపురం పిఎస్సిఎస్ కేంద్రాన్నైతే ఎమ్మెల్సీ రవీందర్ రావు పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, చెప్పండి, ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో అయితే రైతుల పరిస్థితి ఎలా ఉంది? రవికాంత్. ఏ సంజన, యాసంగి సీజన్లో వరి పండించినటువంటి రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10,77,000కు సంబంధించినటువంటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అంచనాగా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ధాన్యపు కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామానికి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఉన్నాము. పూర్తిగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు వచ్చినటువంటి సందర్భం రైతులను అడిగి అసలు యాసంగి సీజన్లో పడ్డటువంటి బాధలే కావచ్చు, ఇతర అంశాలు తెలుసుకుంటున్నారు. రవీంద్ర గారు ఏం చెప్తారు? రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు పంటలు పండించి? ఇప్పుడు మనము మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న శనిగపురం కొనుగోలు కేంద్రం, మెప్మా పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రైతులని, ఈ కేంద్ర నిర్వాహకులని వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కేంద్రానికి, కొనుగోలు కేంద్రానికి 16,000 క్వింటాల ధాన్యం వస్తుందనేది ఒక అంచనా. ఇప్పుడు ఈ నిమిషంలో 7,000 క్వింటాల ధాన్యం ఆల్రెడీ వచ్చింది. మొత్తం మీరంతా కూడా ఈ పరిధంతా కూడా చూస్తే ఇది దాదాపు అంతా 50% ఎబోనే ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం చేరింది. ఇప్పటికీ కాంటా వేసింది 2,000 క్వింటాల చిల్లర ఉంది. 7,000 క్వింటాలు ఇంకా ఉంది. ఇంకొక 6 నుంచి 7,000 క్వింటాలు ఇంకా వచ్చే దారిలో ఉంది ధాన్యం. తర్వాత వివరాలన్నీ కూడా సేకరిస్తే ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ వేగవంతంగా ట్రాన్స్పోర్టేషన్ కల్పించడం, గన్ని బ్యాగ్స్ను అందుబాటులో ఉంచడం, త్వరగా చేయించగలిగితే. ఇప్పుడు ఇది 7,000 క్వింటాలు ఉంది. ఇంకా ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఇంకొక 5-6 వస్తుంది. దీన్ని కాంటా వేయడానికి కనీసం ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఈ సీజన్లో గాలిదుమారాలు, వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం మొత్తం కూడా కొట్టుకపోద్ది. కనుక రైతుల విపరీతమైనటువంటి ఆవేదన, బాధ ఏంటంటే ఆకాశం వైపు చూస్తున్నారు. ఏ నిమిషంలో ఎప్పుడు మేఘాలు వచ్చి, మరి గాలివాన వచ్చి, ఈ వడగళ్ళ వాన వచ్చి ఈ పంట వర్షంలో కొట్టుకపోతుందనే టెన్షన్లో ఉన్నారు. అందుకనే త్వరగా కాంటా పెట్టి ధాన్యాన్ని పంపించాలని. ఇక్కడ వివరాలు సేకరిస్తే మనకు తెలిసేది ఏంటంటే సన్నోట్లు వస్తున్నాయి, దొడ్డోట్లు వస్తున్నాయి. దొడ్డోట్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఏ రకమైన మార్గదర్శకాలు ఇచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు మా కలెక్టర్ గారితో మాట్లాడాలి. దీని తదనంతరం వాళ్ళు రైస్ మిల్లర్స్ దించుకోవడం లేదట. ఏది దొడ్డోట్లని మేము బియ్యం చేస్తున్నాం. మేము ఈ యొక్క బాయిల్డ్ రైస్ అనేది మేము చేయడం లేదు కనుక మేము దొడ్డోట్లు అనేది మేము తీసుకోమని చెప్పని లారీలు అక్కడ పెట్టడం, దిగుమతి చేసుకోకపోవడంతో ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆగిపోతుంది. రైతులకు కూడా టెన్షన్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ రైస్ మిల్లర్లు కూడా ఈ కోత పెట్టడం, కింట ధాన్యాన్ని కడి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది సరి అయింది కాదు. రోజుల తరబడి ఈ యొక్క దీంట్లో మా కళ్ళాల దగ్గర రైతులు పడిగాపులుగా ఆడేయడం అనేది అయితే చాలా బాధాకరం. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారు ఐకేపీ సెంట్రల్ వారు, మెప్పా సెంట్రల్ వారు, పిఎస్సి సెంట్రల్ వారు. ఈ నిర్వాహకులు రైతుల నుంచి ఒత్తిడి, ఒక పక్కన తీవ్రమైన ఎండ, ఒక పక్కన ఈ యొక్క దడవాయిలని, ఈ కాంటా పెట్టే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, గన్నీ బ్యాగ్స్ ఒత్తిడి, ట్రాన్స్పోర్టేషన్ ఒత్తిడి. తర్వాత ఇంత చేస్తే రైస్ మిల్లర్లు ఇక్కడ మిషన్స్ పెట్టే తూర్పార పడుతున్నారు. కానీ
అక్కడ వాళ్ళు నానా కారణాలు చెప్పి రైస్ మిల్లర్లు గోసపెడుతున్నారు. సరైన మానిటరింగ్ లేదు, రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి లేదు. వాళ్ళు తాలునే అని ఇంకా సరిగా ఇది తూర్పార పట్టలేదని వారు రిజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ రకమైన ఒత్తిడితోటి రైతులు సఫర్ అవుతున్నారు. కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎండాకాలం అనే దాన్ని మనం ఏమర్పాటుగా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడి ఇబ్బంది అవుతున్నది. తర్వాత గోడౌన్ల సమస్య కూడా ఉంది, రైసు మిల్లల దగ్గర కూడా సమస్య ఉంది. ఇప్పటికే మొక్కజొన్న రైతులు విపరీతమైన కోస, గన్ని బ్యాగులు ఇయ్యక, మార్కెట్ కొనక, ఇప్పటివరకు అకౌంట్లో డబ్బు లేక, ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు చేయక, మొక్కజొన్న రైతుల యొక్క గోస అనేది వర్ణనాతీతం. రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికింకా 20-25% కూడా మొక్కజొన్న కొనని పరిస్థితి ఆ రకంగా ఉంటే, అవి కళ్ళల కొనుగోలు కేంద్రాల దగ్గర కుప్పలు తెప్పలుగా మొక్కజొన్న పడి ఉంటే, పెద్ద ఎత్తున ఈ యొక్క ప్యాడీ కూడా వస్తుంటే, ఈ రెండు పంటలు కొనలేక కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల యొక్క అలజడి బాధ అనేది వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా ఇయ్యదు, యాపంటది యూరియాతో సతాయింపు, కాలువలలో నీళ్లు బ్రిడ్జిల్ని బాగు చేయరు. తెగిపోయిన చెరువులని మహబూబాబాద్ జిల్లాలో 147 చెరువులు తెగిపోయినాయి వర్షాకాలం, పోయిన వర్షాకాలంలో 2 ఏళ్ల క్రితం. ఇప్పటి వరకు కూడా చాలా చెరువుల గండ్లు పూడ్చలేయి. కనీసం గండ్లు పూడ్చలేని దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానికి ఉంది. చాలా గ్రామాలలో ఇంకా పంట పంటలే చెరువులకి గండ్లు తెగిపోయి పూడ్చకపోవడం వల్ల ఆ రకమైన నష్టం ఒక రకంగా అయితే, యూరియా ఇయ్యక ఒక రకంగా, పండించిన మొక్కజొన్నని అమ్ముకోలేక దళారుల చేతిలో పడి ఆ రకంగా ఒక రకమైన నష్టం. ఇప్పుడు మళ్ళా కొత్తగా కూడా దీన్ని యాప్ అనే సిస్టమ్ పెట్టి ఈ ప్యాడీని కొనుగోలుకు సంబంధించి మార్కెట్లకు వస్తే మీది ఆన్లైన్ కాలేదు, మీ దాంట్లో లేదు, ఒరేసినట్టుగా లేదు, మీది రికార్డు కాలేదు కాబట్టి రైతుగా నమోదు కాలేదు కాబట్టి మీ ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పని ఇవాళ రైతులకి మా కళ్ళల్లో ఒడ్లు పోసుకోవడానికి కూడా ఇబ్బందులు అనేది కల్పిస్తాను. ఈ వ్యవసాయ విధానానికి సంబంధించిన అన్ని అంశాలలో ఫర్టిలైజర్స్ కాంచి మొదలు పెడితే, కొనుగోలు కేంద్రాల కాంచి మొదలు పెడితే, నీరు అందించడం కాంచి మొదలు పెడితే, కరెంటుకు సంబంధించి మొదలు పెడితే, ఆ అకౌంట్లో డబ్బులు వేయడం కాంచి కూడా మొదలు పెడితే, ఇప్పటి వరకు చూస్తే అన్ని అంశాలకు సంబంధించి రైతులని గోసపుచ్చుకొని మోసం చేస్తున్న దగా ప్రభుత్వం ఇది. రైతులు అల్లల్లాడిపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లాలోనే చాలా కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు ఇవ్వండి అని చెప్పని మొక్కజొన్న రైతులు, ప్యాడీ రైతులు ధర్నాలు చేసి గొడవలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. మా పార్టీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా మీద ఏమన్నా కోపం ఉంటే మీరు మా మీద కోపం తీర్చుకోండి, కానీ రైతుల గోసపుచ్చుకోకండి, రైతుల నోరు కొట్టకండి, కడుపు కొట్టకండి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. అధికారుల కలెక్టర్ను కూడా కలిసాం, ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే వేగవంతంగా వారం రోజుల్లోనే పూర్తి స్థాయి కళ్ళాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మరి భర్తీ చేసి కొనుగోలు చేసేలాగా గన్నీ బ్యాగులను పెంచాలి, ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, దడువాయిలను పెంచాలి, రైసు మిల్లర్ల పైన నిరంతరం మానిటరింగ్ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఒక ప్రణాళిక లేనటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు. మొక్కజొన్న అమ్ముడు పోవాలి, ఆ తర్వాత వరి ధాన్యం కళ్ళల్లోకి రావాల్సిన సందర్భం. రెండు పంటలు ఇప్పుడు కళ్ళల దగ్గర ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపేటువంటి పరిస్థితి మహబూబాబాద్ జిల్లా మొత్తం ఎక్కడికక్కడ కనిపిస్తుంది. ఎటువంటి చర్యలు ఇప్పటికిప్పుడు తీసుకోవాలని నేను చెప్తాను. వీరికి అంచనా కొరబడింది. మొక్కజొన్న ఎంత పంట వస్తుంది, ఏ సమయానికి వస్తుంది, వరి ఎంత వేసారు అదే సమయానికి వస్తుంది. ఈ రెండింటికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఎట్లా, గోడౌన్లు ఎట్లా, గన్నీ బ్యాగులు ఎట్లా, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, దీన్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలనేటువంటి బ్యాలెన్సింగ్ అనేది వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ కానీ, ఇతర అనుబంధ ప్రభుత్వ సంస్థలు కానీ కోఆర్డినేషన్ అనేది విఫలమైంది. రైతుల పట్ల వారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటని మరి అమ్ముకునే అవకాశం కూడా కల్పించలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వం తగిన చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలి. ఏకైక కార్యక్రమంగా ఈ కొనుగోలు కేంద్రం పైన యావత్ ప్రభుత్వం అన్ని శాఖలు కేంద్రీకరించి పూర్తి స్థాయిలో దీంట్లో బద్దులై నిమగ్నమై పనిచేయాలి, కోఆర్డినేషన్ చేయాలి, వేగంగా కొని రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ
సందర్భంగా రైతులకు ఒక మద్దతు భరోసా నిలవాల్సిన సమయంలో మే 6వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు సభ నిర్వహించబోతున్నారు. సభ ఎలా ఉండబోతుంది, రైతులకు బీఆర్ఎస్ తరఫున ఎట్లాంటి మద్దతు భరోసా ఉండబోతుంది భవిష్యత్తులో? రైతు డిక్లరేషన్ పేరిట 2022 మే 6న రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి వరంగల్లో భారీ సభ పెట్టి కేసీఆర్ గారి కంటే గొప్పగా మేము రైతులను ఆదుకుంటామని అనేక రకాలుగా ఏది 15,000 రూపాయలు రైతు భరోసా అని పేరిట ఇస్తామని, 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా హామీ రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇవాళ 40% కూడా రైతులకు రుణమాఫీ అనేది చేయలేదు. చాలా విషయాల పరంగా దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఏదైతే మే 6న వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి రైతులను నట్టేటం ఉంచారో అదే వరంగల్లో మే 6న రైతుల సదస్సు, రైతుల బహిరంగ సభ పెడుతున్నాం. దీనికి కేటీఆర్ గారిని రావాల్సిందిగా మేము ఆహ్వానించడం జరిగింది. భారీ ఎత్తున రైతుల సభ జరుగుతుంది. ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తూ, రైతులని అప్రమత్తం చేస్తూ, రైతు పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటామని నినదించే రోజు 6వ తారీఖు నాడు సభ ఉంది వరంగల్లో. రైతులందరూ కూడా ఆ సభకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన రైతు శంకరావాన్ని పూరించబోతున్నాం. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతు శంకరావాన్ని పూరించబోతున్నాం మే 6వ తేదీన అన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్నటువంటి బాధలను ఆయన తెలుసుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.